హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీ దేవాస్కని ఫ్రెండ్స్. ఇవాళ మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే హెచ్ఎఫ్ క్రాస్, గిర్లాండ్, జెర్సీ 4-5 రకాల బ్రీడ్ ఆవులు అయితే లోడ్ తినే ఫ్రెండ్. మనకైతే ప్రజెంట్ వచ్చేసి 6 పాలిచ్చేటి ఉన్నాయి, మీతో వచ్చేసి చూడేవాళ్ళు అయితే మనకైతే మొత్తం 12-14 ఆవులు అయితే లోడ్ తినే మనకైతే. ధరలు అయితే 75,000 నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. స్టార్టింగ్ ప్రైస్ అయితే ఒక్కొక్క ఆవుకైతే అయితే అనుకుందాం. ఫస్ట్ వీడియో చేసి కొంచెం లైక్ కొట్టి షేర్ కొట్టండి అని చెప్పి తప్పకుండా బెల్ ఒక చేసుకుని ఓకే నేర్చుకోవాలి రండి. లోడ్ తినే అన్న ఇప్పుడు మన తాన ఈ వారం వచ్చేసి 13 ఆవులు వచ్చినాను. 13 ఆవులు. అవునన్నా. ఈ 13 ఆవులు మన తాన ఇప్పుడు పాలిచ్చేటి ఎన్ని ఉన్నాయి? చూడండి ఉన్నాయి. పాలిచ్చేటివి 6 సూడివి 6 ఆవులైనా, మిగతా 8 ఆవులు పాలిచ్చే ఆవులైనా. పాలిచ్చే ఆవులు ఉన్నాయి. అవునన్నా. ఓకే, బ్రీడ్ ఏమి వచ్చింది మన తాన ఈ వారం? హెచ్ఎఫ్ వచ్చింది, క్రాస్ హెచ్ఎఫ్ వచ్చింది, ఓకే, జెర్సీ వచ్చింది, ఒకటి గిర్లాండ్ వచ్చింది. గిర్లాండ్ వచ్చింది. అవునన్నా. ఓకే, ప్రజెంట్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి? 75 నుంచి మినిమం రేట్ 75,000 నుంచి. అవునన్నా. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, 75,000 నుంచి అయితే ఉన్నాడు మనకైతే. మన అడ్రస్ చెప్పాను అన్న, మన సర్దనార్ విలేజ్, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లానా. ఓకే, షాద్నార్ పక్కన సర్దనార్ విలేజ్ అన్న, శ్రీకృష్ణ డైరీ ఫామ్ అన్న. శ్రీకృష్ణ డైరీ. అవునన్నా. ఓకే ఫ్రెండ్స్, ఒక్కొక్క అయితే కనుక్కుందాం రండి అన్న. ఫస్ట్ ఆవు గురించి చెప్పండి అన్న. అన్న ఇది గిర్లాండ్ అన్న. ఇది గిర్లాండ్. అవునన్నా. ఓకే, ఎన్ని పళ్ళు తోటి ఉందన్న? ఇది 6 బండ్లు అయిపోయింది, కడలేస్తుంది అన్నది. ఓకే, ఇప్పుడు ఇంత ఎన్ని అవుతానా? ఇది సెకండ్ ఇతన్న. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంత 2 అవుతా ఉంటాయి ఫ్రెండ్స్. గిర్లాండ్ అంటే మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 20 అయితే ఉందంట ఫ్రెండ్ మనకైతే. అన్న ఇది ఎంతవరకు ఎత్తుకొచ్చిన పాలు? అది 12 లీటర్ అయితే ఎప్పుడైనా 10 ఇస్తాను పూటకి. ఓకే, 2 పూటలు కలిసి 20 లీటర్లు అయితే చెప్తాను ఫ్రెండ్స్. అన్న అయితే చూసుకోవచ్చు. అంటే ఇందులో ఫేస్ క్వాలిటీ చూడండి, సన్నకట్టు తీసుకోండి. ఓకే, 75,000 నుంచి అయితే రేట్లు అయితే ఉన్నాయి. స్టార్టింగ్ రేటు ఈ ఆవు కాదు, స్టార్టింగ్ రేటు ఈ వారం మన తాను అయితే 75,000 నుంచి స్టార్టింగ్ రేట్ ఉంది. 110, 115, 120 వరకు ఉన్నాయి. మీరు దగ్గరికి ఎవరైనా కావాల్సిన వాళ్ళ దగ్గరకు వచ్చి చూసి కొనుక్కోండి. గ్యారంటీ అనేది విధంగా పశువులకు మనం గ్యారంటీ చెప్పడానికి వస్తలేదు. మంచిగా ఉన్న చెడ్డ అయితే చెడ్డ ఉన్నది, మంచిగా ఉన్నది. మనం 10 చెప్పింది 5 ఇవ్వచ్చు, 5 చెప్పింది 10 ఇవ్వచ్చు. ఆ విషయం చెప్పడానికి వస్తలేదు. కావాలనుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి సెలక్షన్ చేసి నచ్చితేనే తీసుకోండి, లేకుండా. దీనికి 110 ఏం చెప్తున్నాను. దగ్గరికి వస్తే తగ్గుతాను. వచ్చి ఇప్పుడు కొనే కస్టమర్ మన దగ్గర ఉంటే డైరెక్ట్ ఉంటే ఏమైనా 10 రూపాయలు ఎక్కువ తక్కువ మాట్లాడడానికి వస్తుంది. మాట్లాడుకుంటే తగ్గుతుంది. అట్టర్ కూడా పెడతా బ్రదర్. ఇక అట్టర్ వారం టైం పడుతుంది. 1 వీక్ అయితే టైం ఉంది, ఇంకా 1 రోజులు అయితే. ఓకే, మనం అయితే 2వ జతకి అయితే వెళ్ళిపోండి అన్న. ఈ జత గురించి చెప్పండి అన్న. ఏం ఇవి? ఇవి 2, ఇదేమో ప్యూర్ జెర్సీ అనేది. ఇది ప్యూర్ జెర్సీ. ఓకే, అది 75% హెచ్ఎఫ్, 25% జెర్సీ అన్నది అవుతుంది. అవునన్నా. ఓకే, చూసుకోవచ్చు. ఇది 2 6 పళ్ళు ఉన్నాయన్న. ఓకే, 2 6 పళ్ళనా? అవునన్నా. చూసుకోవచ్చు మనకైతే 2 అయితే 6 పళ్ళతో అయితే ఉందంట మనకైతే ప్రజెంట్ అయితే. ఇంకా అట్టర్ క్వాలిటీ చూడండి, అండ్ దీని ఇంకా కూడా చూడండి మనకైతే. అండ్ మిల్కింగ్ కెపాసిటీ ఎంత పెట్టుకోవచ్చు అన్న? ఈ 2 12 లీటర్ తక్కువ ఉండేయన. ఓకే, 2 లేత దూడలు కదా. ఓకే, అల్కే వింత అన్న. 10-12 అల్కే వింతాయి. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. 10 నుంచి 12 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే. పూటకు వచ్చేసి అండ్ 3 చూడండి మనకైతే. దీని కథ అయితే అడిగేసిన చూడండి మీరైతే. అయితే అన్న ఇప్పుడు ఈనమప్పు అనేవి 2 అనుకున్నాను. ఓకే, ముంగల ఫేస్ కాల్ చూడండి. పూర్ జెర్సీ అంట ఫ్రెండ్స్ మనకైతే. పూర్ జెర్సీ అంట మనకైతే. ఇది కొంచెం హెచ్ఎఫ్ 75% హెచ్ఎఫ్, 25% జెర్సీ. 2 మిక్సింగ్ ఉందంట మనకైతే. చూసుకోవచ్చు. అండ్ సన్నకట్టు చూపిస్తా, పొడుగు నరాలు చూపిస్తా చూడండి. హెవీ సైజు బాడీ, హెవీ సైజు చూసుకోండి అన్న. దీనికి ఏం ధర చెప్తున్నా అన్న? జత మీద చెప్తా. ఎవరన్నా వస్తే చెప్పు. 2.25 చెప్తున్నా. ఓకే, దగ్గరకు వస్తే తగ్గుతాం. 5,000 తగ్గుతుంది. 1.10 లెక్క ఇస్తా. 2.25 చెప్తున్నా. ఓకే, 1.10 లెక్క ఇస్తా. 1,10,000. 1.10కి ఇచ్చేస్తా. 2 6 పళ్ళు ఉన్నాయి బ్రదర్. రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చా మనము. అంటే మీరు చెప్పినారంటే చెప్తారు. 2.30 చెప్తున్నా. 10,000 తక్కువ వేసి 2.20కి ఇస్తా. 1.10 లెక్క ఇస్తా. ఫైనల్ రేటు. ఓకే, చూసుకోవచ్చు. ఫైనల్ రేట్ అంట మనకి. ఇది ఇక్కడ పట్టుకో, మంగళ 3 చూడండి. కొంచెం ముందుకు వెళ్ళండి అన్న. 3 చూసుకోండి. నా 4వ గురించి చెప్పండి. ఇది ఏంటి అనుకుందా? తినడానికి. అవునన్నా. ఏం రేట్ ఇది? హెచ్ఎఫ్ క్రాస్ అనేది. హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకి ఇప్పుడు ఇంత 2 అవుతానా? అవునన్నా. నేను చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 2 అవుతా ఉంటాం మనకి. పొడుగు నరాలు తీసుకొని చండకట్టు వేసుకొని మనకైతే ప్రజెంట్ అయితే. అండ్ ఇంకా అటర్ కాల్ చూపిస్తాను అలా. ఈరమొప్పు ఉందండి ఇది. అవునన్నా. చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే అండ్ ఒక 3-4 రోజులు టైం పెట్టుకోండి. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. డీజిల్ అయితే రెడీ ఉంది. అండ్ ప్రజెంట్ అయితే ఎంతవరకు ఇస్తాను పాలు? సార్ 10-11 సార్ టైం. 10-11 కొంచెం ఏమన్నా మంచిగా మెయింటెనెన్స్ చేసుకోవాలి. పొడుగు నరాలు కూడా చూసుకోండి. పొడుగు నరాలు చూసుకొని సన్నకట్ట వేసుకోండి. ప్రజెంట్ వచ్చేసి ఆవు సైజు చూడండి. ఏది పర్వాలేదు దీన్ని
అన్న ఇక్కడ దానా దీనికి ఎంతవరకు వస్తుంది అవునా ఏం ధర చెప్తారు 1.20 చెప్తానండి. ఫైనల్ రేటు 1.10కి వస్తుంది. 1,10,10,000 ఇస్తారు ఫ్రెండ్స్ తీసుకోవచ్చు. 1,10,000 ఇస్తాను ఫ్రెండ్స్ అన్న అయితే ఓకే. నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాడు. అన్న జెర్సీ గురించి చెప్పండి. ఇది ఏంటి అనుకుందన్నా? తినడానికి ఉంది జెర్సీనా పూర్తి జెర్సీ? జెర్సీ ఓకే తినడానికి ఉంది. ఇప్పుడు ఏం తెలియదు సెకండ్ లేకపోతే రాడు చూసుకోవచ్చు. 2 అయితే లేదా 3 అయితే ఉంటుంది మనకైతే చూసుకోవచ్చు. వినడానికి అయితే ఉందంట మనకైతే. ప్రజెంట్ అయితే 10 రోజులు టైం పడుతుంది. రైతు 10 రోజులు టైం పడుతుంది. 10 రోజులు కొంచెం ఒక 10 రోజులు టైం పెట్టుకోండి వినడానికి అయితే. ఎంతవరకు టైం పెట్టుకోవచ్చానా? 10 రోజులు టైం పడతానా? 10 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు? 8 లీటర్ ఇస్తాను పూటకి. ఓకే నేను చూసుకోవచ్చు. 2 పూటలు అయితే 16 లీటర్ల మధ్య అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే చూసుకోవచ్చు. ఎంతవరకు చెప్తున్నా దీనికి? 95,000 చెప్తాను. 95 ఫైనల్ రేట్ ఎంతవరకు ఇస్తారా? దగ్గరకు వస్తే తగ్గుతుంది. ఓకే దగ్గరికి వచ్చి మాట్లాడుకోవాలి. 80 లోపల వస్తుంది. నార్మల్గా రేట్ అయితే అడుగుతున్నా. ఫైనల్ రేట్ అయితే మీరు అయితే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడతాను. అన్నకైతే కాల్ చెప్తాను మనకైతే. ఓకే ఒక 8 వరకు అయితే పెట్టుకోవచ్చు అండి కాల్ అయితే. ఓకే నెక్స్ట్ టైం అయితే వెళ్ళిపోండి అండి. అన్న ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఏం పెట్టింది అవునా? ఈ ఆవు గురించి చెప్పనా? ఏనింది అనేది ఏనిందే చెప్పు రాస్తున్నది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈనిందట. ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. ఈని శని ఆది సోమ 3 రోజులు అవుతుంది బ్రదర్. 3 రోజులు. ఓకే 3 రోజులు అవుతుంది. దీని తోడు ఎంత ఉంది? కొడుతుంది అన్న. ఎంతవరకు ఇస్తున్నాను ఇప్పుడు పాలు? 7 ఇస్తుంది. పూటకి పెరుగుతాయా? పెరుగుతాయి. 8 తీసుకోవచ్చు మనకైతే. ఒక 8 వరకు అయితే పెరుగుతాయంట. ఇప్పుడు ఏనంటే ఎన్ని అవుతాను? ఇది సెకండ్ లేకపోతే థర్డ్ ఉంటుంది. 2 అయితే లేదా 3 అయితే ఉంటా మనకైతే. అంటే ఏం ధర చెప్తున్నా? 85 చెప్తున్నాను. 85,000 అవునన్నా. ఫైనల్ రేటు 82కి వస్తుంది. 82,000 అయితే వస్తూ ఉంటా ఫ్రెండ్స్. 50 అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది మనకైతే. ఓకే నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి అన్న. ఈ ఆవు గురించి చెప్పండి. ఇదేం రేటు? ఇది జెర్సీ అన్నది. జెర్సీ అవునన్నా. ఓకే ఏనిందా? ఏనిందన్న. 5 రోజులు అవుతుంది. ఓకే జున్ను పాలు అయితే పాలు తెల్ల పాలు అయికొచ్చినాయి. 8 లీటర్ పాలు రెడీ ఉన్నాయి దీని దగ్గర. 8 లీటర్. అవునన్నా. ఓకే ఓకే ప్రజెంట్ 8 లీటర్లు అన్న కోరుతుందన్న దీన్ని. ఎన్ని రోజులు అవుతుంది? 5 రోజులు అవుతుందన్న ఇయర్కి. ఫ్రెండ్స్ 5 రోజులు అయితే అవుతుందంట మనకైతే. ఈయన మనకి ఇప్పుడు అన్న ఇప్పుడు ఈయన ఎన్ని అవుతా? సెకండ్ ఉంటుందన్న. ఓకే 2 అవుతా ఉంటుంది మనకైతే. అవునన్నా. ఎంతవరకు పెట్టుకోవచ్చా పాలు? ఇప్పుడు 8 ఇస్తుంది. ప్రజెంట్గా ఉన్నాయి బ్రదర్ రెడీగా. పెరగగలుగుతాయా? పెరుగుతాయి. అంటే పెరుగుతాయి అంటే చెప్పనీకి రాదు. ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే మన తారు ఉన్నాయి చెప్తాను. 8 లీటర్ రెడీ ఉన్నాయి. ఓకే ఏం ధర చెప్తున్నావు? దీనికి 95 చెప్తున్నా. 95 అవును. ఫైనల్ రేటు దగ్గరకు వస్తే తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది. ఓకే నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి అన్న. ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ లాట్ వేసాను అన్న. 2 అవుతా? అవునన్నా. హెచ్ఎఫ్ క్రాస్ అనేది ఓకే ఈరోజు మార్నింగ్ డెలివరీ అయింది. ఓకే రైతు మనకు 12 లీటర్ అయిపోయిందన్న. మనగారికి మనకైతే పొద్దున 10 సాయంత్రం 10 ఇస్తుంది అన్న. కోడి పెద్ద ల్యాన్ పెట్టిందన్న. ఓకే కోడి ల్యాన్ పెట్టిందన్న. ఈరోజు మార్నింగ్ డెలివరీ అయింది. మాకి క్లియర్గా పడ్డాయన్న. అంతా క్లియర్ అయిపోయింది. అంతా క్లియర్ అయిపోయింది. చూడ పెద్ద ఉంది మస్తు పెద్ద ఉంటుంది మంచిగా. అండ్ ప్రజెంట్ అయితే సన్నుకట్ ఇక్కడ చూపియానా? సన్నకట్టు కూడా 4 పడబెట్టుకున్నాయి. ముఖం చూపియానా? ముఖం గిడ ఎంత పడబెట్టుందన్న బయటికి ఇప్పి చూపియాలని ఒకసారి. ఓకే చూసుకోవచ్చు. పర్లేదన్న. ఇప్పుడు ఒకటే అడుగుతా అన్నాను. దీనికి ఏం ధర చెప్తున్నా? నేను 1,15,000 చెప్తున్నాను. దీనికి ఫైనల్ రేటు దగ్గరకు వస్తే తగ్గుతాం. 1.10కి ఇచ్చేసా. ఎంత? 1.10కి ఇచ్చేసా. 1,10,000 10 లీటర్లు ఇస్తా బ్రదర్ ఈజీగా. ఎవరి దగ్గర అయినా ఎండకు వానకు వస్తుంది. 10 లీటర్లు ఇస్తుంది. మనం కూడా లోకల్ చూసి తెచ్చినాము. నీకు కావాలంటే లోకల్ వీడియో ఉంది రైతనం అనేది నీకు ఆ వీడియో చూపిస్తా కావాలంటే. లాస్ట్ జెర్సీ ఉంది. అది ఎదుకైతే వెళ్ళిపోండి. లాస్ట్ గురించి చెప్పనా? ఇది జెర్సీ అనేది. జెర్సీ అవునన్నా. ఈనిందా? ఈనడానికి ఏనిందన్న. ఫ్రెండ్స్ ఈనిందా? ఏనిందన్న. ఫ్రెండ్స్ ఆల్రెడీ డెలివరీ అయిపోయిందంట ఫ్రెండ్స్ మనకైతే. ప్రజెంట్ అయితే ఇది మనకు ఎప్పుడు డెలివరీ అయిపోయింది? ఎంతవరకు ఇస్తుంది పాలు? ఇప్పుడైతే 7 లీటర్ పాలు రెడీ ఉన్నాయన్న ఓకే దీని దగ్గర. ఓకే ఒక 6 ఎప్పుడు శుక్రవారం రోజు సాయంత్రం డెలివరీ అయింది అన్నది. ఓకే దీని కూడా కోడితోడు ఉందన్న. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిటి మొగదూడలే ఉన్నాయన్న. ఓకే ఆల్మోస్ట్ అయితే అన్ని మొగతూరులో ఒకదాంది ఆడదోడు ఉందన్న అంతే. ఓకే ప్రజెంట్ ఇప్పుడు ఇది ఏమైనా ఎక్కువ ఎరగవచ్చా? పాలు అంటే అన్న మన ఇంట్లో పుట్టింది కాదు, మనం తయారు చేసింది కాదు. టైం పడుతుంది. దూడ ఈడినాక 10 రోజులకు పాలు పడతాయి. ఎప్పటి వరకు ఓపిక పట్టాలి. ఎందుకంటే ఇప్పుడు నేను 10, 20, 30 చెప్పినాకో అన్నీ అయిపోయింది అడివే. మళ్ళీ అడుగుల తానుకోయినాక తిని తాగి పండుకొని లేచి 10 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాతనే పాలు పడతాయి. ఇప్పుడు నేను అక్కడ పాలు మళ్ళగట్టారు. మళ్ళీ నేను జర్నీలో వచ్చినాయి 600 కిలోమీటర్లు వచ్చినాయి. మళ్ళీ నేను రేపు పొద్దుగాల అంగళ పాలు మళ్ళగట్టి మళ్ళీ రేపు పొద్దుగాల అంగళ అమ్మేస్తా. అట్లేమైతే అంటే 3 సార్లు పాలు జామేసాకల్లా రైతు దగ్గరకు పోయేటకల్లా మళ్ళీ ఒక 7-8 రోజులు టైం తీసుకున్నది. ఖచ్చితంగా 10 రోజులు టైం తీసుకున్న తర్వాత మెల్లమెల్ల పాలు పడతాయి. అయితే ఒక్కొక్క రైతు ఏం చేస్తారంటే తెలియని వాళ్ళు చావు కొండ పోతారు కదా, కొత్తగా వచ్చి కొండ వాళ్ళు వాళ్ళ దానికి పోయినారు. తెల్లారిన దాటి 10 లీటర్లు ఇయ్యలేదు, నాకు 8 లీటర్లు ఇయ్యలేదు అని మళ్ళీ కాల్ చేస్తారు. అంతే టైం తీసుకుంటుంది. దీనికి 95 చెప్తున్నా.
దగ్గరికి వస్తే తగ్గుతుంది, ఒక 5,000 తక్కువ మనం. 5,000 ఆ. 90,000 ఇచ్చేసి 90,000కి ఇచ్చేసా, ఇంకొక 2,000 తగ్గుతుంది. ఓకే 8,000 ఇస్తాను తీసుకోవచ్చు మనకైతే. ఓకే నెక్స్ట్ కుట్టి పొట్టి గుద్ద అలా తింటాయి, ఓకే కుర్చీ బొత్తి మంచిగా తింటాయి. ఓకే